ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి అలాగే చాలామంది స్టూడెంట్స్ అక్కడికి వెళ్తున్న వాళ్ళు బ్యాంక్లో వాళ్ళ అకౌంట్లోనూ సమ్ డిపాజిట్ ఉంచాలి అనేది ఉంటుంది కదా 20 lakhs. సో ఆ డిపాజిట్ మన వాళ్ళు చాలామంది ఏం చేస్తారు, ఒక రోజు కోసమో 2 రోజుల కోసం వారం రోజుల కోసం వేసి మళ్ళీ తీసేస్తూ ఉంటారు. అలా కాకుండా దాన్ని లాంగ్ టైం ఉంచాలి అనే వార్త కూడా ఇది చూసా. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ? అవునండి, ఎందుకంటే వాళ్ళు స్టూడెంట్ అంటే వాళ్ళ పిల్లల మీద స్టూడెంట్ వీసా మీద వాళ్ళ పిల్లల మీద కూడా అవసరం లేదండి. ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ దగ్గర డబ్బులున్నా పర్వాలేదు. ఎందుకంటే స్టూడెంట్ వీసా మీద పోయేటప్పుడు అతను ఏం చేస్తాడంటే వాళ్ళు ఏం చెప్పాలంటే వాళ్ళ కాలేజ్ ఒక I-20 అని ఒక డాక్యుమెంట్ పంపిస్తుంది. ఆ డాక్యుమెంట్లో ఫీజు ఎంత అయింది, నీకు పుస్తకాలు కొంటున్నానికి ఎంత పైసా, బట్టగుట్టలు కొనుక్కుంటానికి, తర్వాత రూమ్ ఉండటానికి నీకు ఎంత ఖర్చు అయింది అని టోటల్గా 1 year ఎక్స్పెండిచర్ ఇస్తుంది. ఆ ఎక్స్పెండిచర్ మందం ఎవరైతే స్టూడెంట్ పోతున్నాడో అతని బ్యాంక్ అకౌంట్లో కానీ అతను స్పాన్సర్ చేసాడు, నార్మల్గా పేరెంట్స్ కానివ్వండి అంకుల్ ఆంటీ కానీ స్పాన్సర్ చేసేటప్పుడు ఆ స్పాన్సర్ చేసే వాళ్ళ దగ్గర ఆ డబ్బులు ఉన్నాయా లేవా అని చూస్తారండి. అయితే కొందరు ఏం చేస్తానంటే బ్యాంకర్స్ కానీ కొందరు ఏమేమి చేస్తారంటే ఆ రోజు మటుకు డిపాజిట్ చేసి ఇగో మా దగ్గర 20 లక్షలున్నాయి 25 లక్షలున్నాయి అని చెప్పి వాళ్ళు అది చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మీకు కంటిన్యూస్గా డబ్బులు ఉన్నాయా లేవా అనేది వాళ్ళు ఇప్పుడు వెట్టింగ్ ప్రాసెస్ మొదలుపెట్టినారు. అవి ఎక్కువ చూసే అవకాశం ఉంటుంది. మీరు ఇప్పుడు ఒకవేళ కనుక ఎవరైనా పిల్లలు స్టూడెంట్ వీసా మీద పోతే ఎవరైతే స్పాన్సర్ ఉన్నారో ఆ డబ్బులు అన్నది కంటిన్యూస్గా ఉన్నాయా లేదా ఈ మధ్యలో ఉన్నాయా అంటే మీకు అవి మీకు కరెంటు అకౌంట్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు. సేవింగ్స్లో ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నా సేవింగ్స్లో ఉన్నా అది కూడా చూపెట్టుకోవచ్చు మీరు. కాకపోతే అవి ఎప్పటి నుంచి ఉన్నాయి, 2 రోజుల ముందు వచ్చినాయి మళ్ళీ 2 రోజుల తర్వాత ఉన్నాయి లేవనుకోండి, మరి అది వీసా కోసమే కదా, యాక్చువల్ ఉన్నట్టు లేదు కదా, అది వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ఇప్పుడు. సో డిఫికల్ట్ అవుతుంది, బట్ లాంగ్ టర్మ్ ఉంచుకునేలాగా ప్లాన్ చేసుకోవాలి. అవునండి, ఏదో ఒక రోజు అంటే ఇప్పుడు మీ పిల్లగాడు మొదలే పోతుంది అనుకోండి, మీరు బ్యాంక్లో ఒక 1 year నుంచి పెట్టుకోవడం బెటర్ అండి, పెట్టుకోవడం బెటర్.